హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. బిగ్ టార్గెట్ పెట్టుకోవడం తేలికే, కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అనుకున్నంత ఈజీ కాదు. మంచి కథ కావాలి, దాన్ని సమర్థవంతంగా నడిపించే కెప్టెన్ కావాలి, కన్వీనియంట్ రిలీజ్ టైం ఉండాలి, ఇంకా ఎన్నెన్నో. మరి అన్నింటినీ దాటి ఆ 1000 కోట్ల కుంభస్థలాన్ని కొట్టడానికి క్యూలో మన ముందు 4 స్టార్ హీరోలు కనిపిస్తున్నారు. ఎవరి నీడా లేకుండా సొంతంగా ట్రాల్స్ వేస్తున్నారు. వీళ్లలో ఈసారి నెగ్గుకొచ్చేదెవరు? ఓ సౌత్ డైరెక్టర్ 1000 కోట్లను దాటి 2000 కోట్లకు చేరువైన సినిమాను తీశారు. తీసి చూపించారని అరుదైన ఘనతను మూటగట్టుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే యూఎస్పీతో సెకండ్ పార్ట్కి కలెక్షన్ల వర్షం కురిపించారు జక్కన్న. ఆ సినిమా తర్వాత ఆ మార్కును టచ్ చేయడానికి ఎంతగానో ట్రై చేస్తున్నారు ప్రభాస్. ఇప్పటి వరకు ఆయన వల్ల కాలేదు. మరి నెక్స్ట్ సినిమాలతో అయినా సాధ్యమవుతుందా, లేకుంటే దండాలయ్యా అంటూ రాజమౌళినే ఇంకోసారి ఆశ్రయించాలా? ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనే సామెత మన దగ్గర చాలా పాపులర్. అలా ఒక్క సినిమాతో 2 హీరోలకు 1000 కోట్ల సినిమాను ఇచ్చేశారు జక్కన్న. RRR సినిమాతో 1000 కోట్ల క్లబ్లో ప్లేస్ ని పదిలం చేసుకున్నారు తారక్ అండ్ చరణ్. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళిద్దరు పాపులర్ స్టార్లే. మాస్ ఆఫ్ మాసెస్ మిస్టర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ మెగా రామ్ చరణ్, ఈ హీరోలు ఇద్దరి ముందు ఇప్పుడున్నది ఒక్కటే టార్గెట్. దేవరతో తారక్, గేమ్ చేంజర్తో చెర్రీ 1000 కోట్లను కలెక్ట్ చేసి చూపించాలి. అప్పుడే RRR ఘనత జస్ట్ రాజమౌళిది మాత్రమే కాదు, హీరోలది కూడా అని ప్రూవ్ అవుతుంది. ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ అలా ఉత్తరాది మీద వదిలేశారు పుష్ప పార్ట్ 1ని. బీభత్సమైన కలెక్షన్లను, పేరు ప్రతిష్టలను, జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది ఆ సినిమా. మరి ఆ సినిమా తెచ్చిన ఫేమ్తో సెకండ్ పార్ట్ రేంజ్ ఏ రేంజ్లో కనిపించాలి? 1000 కోట్లకు రూపాయి తగ్గినా ఒప్పుకునేలేరు ఫ్యాన్స్. ఎలాగైనా ఆ 1000 crores క్లబ్లో పుష్ప 2తో ప్లేస్ని పదిలం చేసుకోవాలని బన్నీకి రిక్వెస్టులు పెడుతోంది అల్లు ఆర్మీ. సీక్వెల్స్, పీరియాడిక్ సినిమాలు, ఇలా సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాను టచ్ చేసినా ఎక్కడో ఓ లింక్ ఉంటుంది. లింకులు అక్కడెక్కడో ఎందుకు? ఒకే కెప్టెన్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ల మధ్య ఉంటే ఎలా ఉంటుంది? ఆ కాన్సెప్టే ఇప్పుడు యూనివర్స్ పేరుతో పాపులర్ అయింది. ఆల్రెడీ లోకేష్ యూనివర్స్ మన దగ్గర ట్రెమెండస్ రిసెప్షన్ అందుకుంది. మరి ఆయన బాటలో నడిచే సౌత్ కెప్టెన్లు ఎవరు? లోకేష్ కనగరాజు సినిమా వస్తుందంటే ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటని ఆరా తీయడం కన్నా ఆయన క్రియేట్ చేసిన యూనివర్స్ నుంచి ఏ పాత్రలు ఇందులో కనిపిస్తాయని ఆతృతగా వెయిట్ చేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఖైదీ రెఫరెన్స్ విక్రమ్లో వస్తే గూస్ బంప్స్ వచ్చాయి ఆడియన్స్కి. అలాగే లియో చూసిన వారు కూడా ఖైదీ, విక్రమ్ క్యారెక్టర్లను పోల్చి చూసుకుని వండర్ అయ్యారు. లోకేష్ లాగే ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వాలని తాను కూడా ఎప్పుడో అనుకున్నట్టు చెప్పారు హరి. అయితే సింగం సిరీస్ లో అది మిస్ అయిందన్నారు. సింగం 3 సినిమా చేసినప్పుడు క్లైమాక్స్ లో ఎయిర్పోర్ట్ సీన్ లో సామి క్యారెక్టర్ ని తీసుకురావాలని ప్రయత్నించారట. అయితే అప్పుడు సామి హీరో విక్రమ్ కాల్ షీట్లు దొరక్కపోవడంతో కుదరలేదని చెప్పారు కెప్టెన్ హరి. ఎప్పటికైనా ఆ 2 క్యారెక్టర్లతో ఓ సూపర్ కాప్ యూనివర్స్ ని క్రియేట్ చెయ్యాలి అన్నది ఆయన డ్రీమ్. మరి అర్జున్ రెడ్డిని, కబీర్ సింగ్ ని, యానిమల్ హీరోని స్పిరిట్లో ఏమైనా చూపించారా సందీప్ రెడ్డి వంగ? ఈ ప్రశ్నను ఆయన ముందుంచితే ఇప్పటికైతే అలాంటి ఐడియానే లేదనేశారు. వాట్ అబౌట్ ప్రశాంత్ నీల్? సలార్లోనే రాఖీబాయ్ను కూడా ఇంక్లూడ్ చేస్తారని ఆడియన్స్ ఇష్టంగా ఎదురుచూశారు. అలాంటిదేమైనా ఉంటే తాను చెప్తానని ప్రామిస్ చేశారు ప్రశాంత్. మరి ఆ ప్రామిస్ ని KGF 3లో గానీ సలార్ 2లో గానీ నిలబెట్టుకుంటారా? ఇప్పుడు ప్రశాంత్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోన్న టాపిక్ ఇదే. కెప్టెన్ల యూనివర్సులు సెట్స్ మీదకొస్తే మల్టీస్టారర్ సినిమాల హవా మరోసారి మన దగ్గర ఊపందుకుంటుంది. సరికొత్త కాంబినేషన్లతో స్క్రీన్ కలర్ఫుల్ గా కనిపించడం ఖాయం. విన్నారా? మీ స్టార్లు ఈ లొకేషన్లో ఉన్నారు అని మొన్నే చెప్పుకున్నాం కదా. అప్పుడే వారం తిరిగిపోయింది. ఈ వారం కూడా సేమ్ లొకేషన్కి స్టిక్ ఆన్ అయి ఉన్నవారు ఎంతమంది, కొత్త లొకేషన్కి షిఫ్ట్ అయిన వారు ఎంతమంది? డీటెయిల్స్ చూసేద్దాం రండి. ఇంతకీ మే 9న ఉన్నట్టా లేనట్టా అని అందరినీ ఊరిస్తోన్న కల్కి సినిమా షూటింగ్ ఇప్పుడు శంకర్పల్లిలో జరుగుతోంది. శర్వానంద్ హీరోగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న సినిమా మణికొండ డాలర్ హిల్స్ లో జరుగుతోంది. లాస్ట్ వీక్ సీక్వెన్స్ ని కంటిన్యూ చేస్తోంది విశ్వంభర టీం. ముచ్చింతల్లో షూటింగ్ జరుపుకుంటోంది సినిమా. మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష కూడా షూటింగ్ కి హాజరవుతున్నారు. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా విశ్వం. ఇటీవల విడుదలైన ఫస్ట్ ట్రైక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. లాస్ట్ వీక్ లొకేషన్లోనే కంటిన్యూ అవుతోంది ఈ సినిమా షూటింగ్. విష్ణు మంచు కన్నప్ప సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతోంది. ఈ మధ్య మాస్ జాతర చేసుకుంది పుష్ప 2 యూనిట్. ఇప్పుడు RFCలో స్పీడ్గా జరుగుతోన్న ఫైనల్ షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తోంది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమా షూటింగ్ లక్నోలోనే కంటిన్యూ అవుతోంది.
మొన్నటి వరకు దేవర షూటింగ్లో ఉన్న తారక్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. అక్కడ హృతిక్తో కలిసి వార్ 2 సెట్లో స్టెప్పులేస్తున్నారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాబిన్హుడ్ మొయినాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా తండేల్. ఈ సినిమా షూటింగ్ BHELలో సాగుతోంది. ఆస్కార్ వేదిక మీద రిపీటెడ్ గా వినిపించిన నాటును బీట్ చేసే పాట నార్త్ ఇండియాలో సిద్ధమవుతోందా? ముంబై సెట్స్ లో ఇప్పుడు తారక్ అలాంటి పాటకే స్టెప్పులేస్తున్నారా? ముంబై సర్కిల్స్ లో ది బెస్ట్ డాన్సర్ గా పేరుంది హృతిక్ రోషన్ కి. సీనియర్ హీరోయిన్లు రంభా, రమ్యకృష్ణ నుంచి ఇవాల్టి ఐటెం సాంగ్ల స్పెషలిస్ట్ ఊర్వశీ రౌతేలా వరకు అందరూ మన దగ్గర తారక్ డాన్స్లకి ఫ్యాన్సే. అందుకే హృతిక్ అండ్ తారక్ కలిసి వేసే స్టెప్ల గురించి ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు జనాలు. వార్లో ఈ పాటకు నార్త్లో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హృతిక్, టైగర్ ష్రాఫ్ ఇద్దరు సూపర్ డూపర్ డాన్సర్లు, కండలు తిరిగిన హీరోలు. స్టైలిష్ మాస్ యాక్షన్ సీక్వెన్స్లోనే కాదు, స్టెప్పులు వేయడంలోనూ తిరుగులేదనిపించుకున్నారు. అందుకే జై జై శివశంకర్ పాట అంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు దాన్ని మించే పాటను వార్ 2లో చూడబోతున్నామనే మాటలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా ముంబైలో ల్యాండ్ అయ్యారు తారక్. ఆల్రెడీ హృతిక్ అక్కడే ఉన్నారు. ఇద్దరి మీద సాంగ్ షూట్ జరుగుతోందట. ఒకరు కాదు, ఇద్దరు డాన్స్ మాస్టర్లు వర్క్ చేస్తున్నారు ఈ సాంగ్ కోసం. జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ ఇద్దరూ కలిసి స్టెప్పులు కంపోజ్ చేశారట. మరి ఆ స్టెప్పులు నాటులో పాటలా ఇద్దరు హీరోలు కలిసి కాలు కదిపేలా సిమిలర్గా ఉంటాయా? హృతిక్ అండ్ తారక్ ఎవరికి వారు వారి స్టామినాను చూపించుకునేలా స్టెప్పుల్ని కంపోజ్ చేస్తున్నారా? అలా పోటాపోటీగా ఉండాలని మేకర్స్ ఇద్దరు కొరియోగ్రాఫర్లను అప్రోచ్ అయ్యారా? వంటి విషయాలు కూడా డిస్కషన్లో ఉన్నాయి. ఏదేమైనా నాటును జై జై శివశంకర్ను మించేలా వార్ 2 సాంగ్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ఫిల్మీ సర్కిల్స్లో. డార్లింగ్ హీరోయిన్లకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటున్నారు జనాలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 హీరోయిన్లు ఒక్కటే మాట మీద ఉన్నారు ఇప్పుడు. అయినా మనకొకరిచ్చేదేంటి అని కాసింత డేరింగ్గానే చెప్పుకుంటున్నారు. ఇంతకీ వాళ్లకు ఎవరు ఏమిచ్చారు, ఏమివ్వలేదు, వాళ్లకు వాళ్లే ఏం క్రియేట్ చేసుకున్నారు చూసేద్దాం పదండి. ఆదిపురుష్ సినిమా విషయంలో అందరూ ఏదో ఒక రకంగా విమర్శలు ఎదుర్కొన్నవారే. ఒక్క కృతి సనన్ మాత్రం తక్కువ నెగటివిటీతో బయటపడ్డారు. ఆ సినిమా తర్వాత కాస్త ఒడిదుడుకులు ఫేస్ చేసినా ఇప్పుడు మాత్రం ఫుల్ పాజిటివిటీతో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఫుల్ క్లారిటీతో కనిపిస్తున్నారు. అవకాశాలు ఒకరిచ్చేదేంటి, మనకు మనమే సృష్టించుకోవాలి అని అంటున్నారు. రీసెంట్గా ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన కృతి సనన్లో ఓ రకమైన ధైర్యం కనిపిస్తోంది. ఇలాంటిదే ఇంతకు ముందు కంగనా రనౌత్లోనూ ఉండేది. కంగనా ఈ స్థాయికి ఎదుగుతారని తాను ముందే ఊహించినట్టు ఓ సందర్భంలో ప్రభాస్ కూడా చెప్పారు. నటిగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా మల్టీ టాలెంటెడ్ గర్ల్గా పేరు తెచ్చుకున్న ఈ ఫైర్ బ్రాండ్ రీసెంట్గా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు. కృతి సనన్, కంగనా రనౌత్ లాగా తాప్సీ కూడా అవుట్ సైడరే. కెరీర్ స్టార్టింగ్లో గ్లామరస్ రోల్స్లో సౌత్లో స్టార్లందరితో ఆడిపాడారు తాప్సీ. నార్త్లో ఓ సెపరేట్ సెగ్మెంట్లో సినిమాలు చేసుకుంటున్నారు. అదర్ ప్రొడ్యూసర్స్కి సినిమాలు చేయడంతో పాటు తనకు నచ్చిన స్టోరీలతో ఓన్ బ్యానర్లోనూ దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. సో డార్లింగ్ హీరోయిన్లు ఇలా డేరింగ్గా స్టీరియోటైప్ యాటిట్యూడ్ని బద్దలు కొట్టేస్తున్నారన్నమాట. పూజా హెగ్డే టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఆమె ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండాలనుకుంటారో తెలుసా? అంబియన్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసా? ఇప్పటిదాకా తెలియకపోవచ్చు, కానీ ఇక మీదట అన్నీ తెలుస్తాయి. ఆమె బాంద్రాలో ఇల్లు కొన్న విషయం తెలిసినట్టే అన్నీ తెలుస్తాయని ముంబై వర్గాలు. మన టాలీవుడ్ అరవింద ముంబైలోని కాస్ట్లీ ఏరియా బాంద్రాలో ఫ్లాట్ కొనుక్కుంటున్నారట. అది కూడా సీ ఫేసింగ్ అట. దాదాపు 45 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారట. ఇది పూజా హెగ్డే గురించి ట్రెండ్ అవుతున్న విషయం. దాదాపు 15 ఏళ్ల నుంచి సంపాదిస్తున్నారు బుట్టబొమ్మ. కెరీర్ స్కై హైలో ఉన్నప్పుడు ఎన్ని కోట్లు పెట్టుకున్నా పెద్దగా లెక్కలోకి రాదు. కానీ మరీ డల్గా ఉన్నప్పుడు, డీలా పడ్డప్పుడు ఇంత అమౌంట్తో ఇల్లు కొన్నారంటే మాత్రం అందరి మనసుల్లోనూ హౌ అని డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడంటే సౌత్లో ఈ భామ హవా లేదు గాని ఆ మధ్య వరుసగా స్టార్ హీరోల సినిమాలో జిగేల్మన్నారు. ఏ స్టార్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినా హీరోయిన్ గా మళ్లీ పూజా హెగ్డే పేరే వినిపించేదంటే ఆమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మరి ఇన్నేళ్లుగా సంపాదించినప్పుడు ఆ మాత్రం దాచిపెట్టి ఉండరా? దానికి తోడు లోన్లు వచ్చి ఉండవా అని లెక్కలేస్తున్నారు మరికొందరు. కెరీర్ స్టార్టింగ్ కాస్త అటు ఇటు ఉన్నా తర్వాత వరుస హిట్లతో దూసుకుపోయారు ఈ బ్యూటీ. సౌత్లో యంగ్ హీరోలతో జోడీ కట్టి లక్కీ గర్ల్ గాను పేరు తెచ్చుకున్నారు. లెహరాయి అంటూ పాటలు పాడి అక్కినేని చిన్నోడు అఖిల్ ఖాతాలోనూ ఓ హిట్ ని రికార్డ్ చేశారు ఈ బ్యూటీ. సౌత్లో బాగా పేరున్నప్పుడే నార్త్కి జంప్ అయ్యారు పూజ. ఇక్కడ సినిమాలు లేక అక్కడ సక్సెస్లు రాక ఇబ్బంది పడ్డారు. చేతిలో ప్రస్తుతం 2 బాలీవుడ్ ప్రాజెక్టులున్నాయి. సౌత్ నుంచి 1-2 సినిమాలు చర్చలో ఉన్నట్టు టాక్.
వీటిలో ఏది క్లిక్ అయినా మళ్ళీ ఇంకో దఫా తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు పూజా మేడం. ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.